ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మావోయిస్టు పార్టీ అగ్రనేత మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడ? దండకారణ్యంలోనే ఉన్నారా? దేశం విడిచి వెళ్లారా? నేపాల్లో తలదాచుకున్నారా? లేక సిటీల్లో ఎక్కడైనా షెల్టర్ తీసుకున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఎక్కడా అనేది ఎవరికీ తెలియడం లేదు. మావోయిస్టుల లొంగుబాటు టైంలో ఒకప్పుడు ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన గణపతి ఎక్కడా అంటూ అందరూ ఆరా తీయడం మొదలెట్టారు. వయసుతో పాటు అనారోగ్యం రీత్యా 2018లో పార్టీ సారథ్యం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్కు గణపతి అప్పగించారు. అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితమయ్యారు. ఛత్తీస్గఢ్లో దట్టమైన అబూస్మడ్ అడవుల్లో ఉంటూ పార్టీ కార్యకలాపాలు డైరెక్షన్ చేస్తున్నారు. గత 2 ఏళ్లలో ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోవడం, పలువురు లొంగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న గణపతి జాడలేదు. లొంగిపోయిన అగ్రనేతలను విచారించినా పోలీసులకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లభించలేదు. 2024 జూలై 13 నుంచి ఆగస్టు 10 వరకు అబూస్మడ్ అడవుల్లో పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో గణపతి పాల్గొన్నట్టు ఎస్ఐబికి పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది. తర్వాత ఎక్కడికెళ్లారనే విషయంలో క్లారిటీ లేదు. ఆయన జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్కు, అక్కడి నుంచి ఫిలిప్పైన్స్కు వెళ్లి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. భారత్లోనే ఎక్కడో అర్బన్ షెల్టర్లో తలదాచుకుని ఉంటారనే ప్రచారం కూడా ఉంది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, ఫిలిప్పైన్స్లోని విప్లవ పార్టీలకు సీకంపోసులో సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే గణపతి విదేశాలకు వెళ్లి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నారు. పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. మళ్ళొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో, ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. అండర్ గ్రౌండ్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంగ్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్, దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం.